నలగొడితే నువ్వు భరిస్తావో అంతే నలగొడతాడు, అంతకు మించి ఎక్కువ నలగొట్టలు. ఆ నలగొట్టే దాంట్లో కూడా ఓర్పు సహనం వీడితే, ఓర్పు సహనం మర్చేసి మాట్లాడేస్తే పరీక్షలో నెగ్గని వానికి ఫెయిలే, పరీక్షలో నెగ్గితేనే పాస్. తదుపరి చెప్పండి, పరీక్షలో నెగ్గితే తదుపరి స్థానానికి వెళ్తాడు. నెగ్గకపోతే మళ్ళీ ఇంకో సంవత్సరం అదే స్థానంలో చదవాలి. దేవుడు నీకు అర్థం కావట్లా, మేము ఇప్పుడు నలగొడుతున్నాడు అంటే ఏదో ఒక స్థానం ఇవ్వబడబోతుంది. అందుకే దేవుడు మనం ఇంకా నలగొడుతున్నాడు. గట్టిగా స్తోత్రం. ఇజ్రాయేల్ విషయంలో మోషేని దేవుడు ఎన్నుకున్నాడు. మోషే గొర్రెలు కాపరి. అంతకు ముందు 5 దేశం నుండి పారిపోయి వచ్చినప్పటికీ గొర్రెలు కాసుకుంటున్నాడు. గొర్రెలు కాసుకుంటున్న వాడిని తీసుకు